హాయ్ ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా. కుక్కర్లో ఫస్ట్ అయితే మటన్ని ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలండి. అందులో ఇంకా సపరేట్గా వాటర్ వేయకూడదు. ఇటువైపు కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులో 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు పసుపు పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసేసుకొని ఒక టమాటో వేసుకున్నాను. మొత్తం అంతా బాగా కలుపుకొని ఉడికించుకున్న మటన్ అయితే వేసేసాను. అలాగే కుక్కర్లో కాస్త వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా వేసానండి, ఎందుకంటే కుక్కర్లో మటన్ ఉడికింది కదా. సో సపరేట్గా 30% రైస్ అయితే ఉడికించుకున్నాను. 30% ఉడికిన తర్వాత గంజంతా వాడ్ చేసి ఆ రైస్ కూడా అందులో వేసేసాను. లాస్ట్లో కాస్త నెయ్యి వేసేసి 15 మినిట్స్ పాటు దమ్ పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో మటన్ బిర్యానీ రెడీ అండి. మీకు ఫుల్ రెసిపీ కావాలి అనుకుంటే టైటిల్ కింద లింక్ ఇస్తాను చూడండి, అది ఫుల్ వ్లాగ్స్ ఉంటాయన్నమాట. సో మీకు ఎవరికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.